Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి వివిధ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏ పార్టీ దక్కించుకుంటుందనేది సర్వత్రా ఆసక్తిని రేపింది. ఆ క్రమంలో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల నుంచి గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమ వైపు లాక్కునే ప్రయత్నాలు అన్ని పార్టీలు చేశాయి. అందుకోసం వారికి భారీగా తాయిలాలు ఎరచూపాయి. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. అయినా కాంగ్రెస్ ను బద్ద శత్రువుగా చూసిన బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఆ పార్టీతో కుమ్మక్కవడం అసలు సిసలు పాలిటిక్స్ కు అద్దం పట్టింది. మరోవైపు బీజేపీ ఎంపీ స్వయంగా వెళ్లి బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంతో వారి ఫెవికాల్ బంధం మరోసారి స్పష్టమైంది. తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చాటుకుంది. ఎన్నికల ఫలితాల తరువాత కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయగా ఆ తరువాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. స్పష్టమైన ఆధిక్యం లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇతర పార్టీలు స్వతంత్రుల మద్దతుతో పీఠాలను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉప్పు నిప్పుల్లా ఉండే పార్టీలు, నిరంతరం ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకునే పార్టీలు చేతులు కలిపి కొన్ని చోట్ల మున్సిపాలిటీలను దక్కించుకోవటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ కలిసిపోవటం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటై మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవటం గమనార్హం. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కామారెడ్డి మున్సిపాలిటీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రోజు సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల యుద్ధం నడుస్తోంది. అయితే కామారెడ్డిలో మాత్రం బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కు జై కొట్టడం గమనార్హం. కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులుంటే కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, స్వతంత్రులు 3 స్థానాలు గెలిచారు. దాంతో ఈ పార్టీకి చైర్మన్ పదవి దక్కించుకునే మెజార్టీ దక్కకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. 38వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆమెను మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. ఇక వైస్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ నుంచి 12వ వార్డు నుంచి గెలిచిన కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో సైతం హంగ్ ఏర్పడింది. దీంతో అక్కడ తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. అలియాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుండగా అందులో కాంగ్రెస్ పార్టీకి 8, బీఆర్ఎస్ కు 7, బీజేపీకి 3, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎవరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఇతర మద్దతుతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కంఠం శిరీష అలియాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇక బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని, ఆ 2 పార్టీలది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ ముందు నుంచి ఆరోపిస్తోంది. దానికి తగ్గట్లే ఆ 2 పార్టీలు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఆ ఫెవికాల్ బంధాన్ని చాటుకోవటం హాట్ టాపిక్ గా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులున్నాయి. అందులో కాంగ్రెస్ 10 వార్డులు, బీఆర్ఎస్ 12, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు. వారిలో 3 స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా మరొకరు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో 13 మంది కౌన్సిలర్ల బలం ఏర్పడింది. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీ తమదే అని ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన రఘునందన్ రావు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఎక్స్ అఫిషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అలా గులాబీ, కాషాయ పార్టీల రహస్య మైత్రి మరోసారి బహిర్గతమైంది.